హాయ్ ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి ఐసీటీ కిల్ జోన్స్. అసలు ఐసీటీ కిల్ జోన్స్ అంటే ఏంటిదో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, అంటే నా వీడియోస్కి చాలా వ్యూస్ వస్తున్నాయి. ఇన్సేన్ సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి. లిటరలీ నాకే ఇంకెక్కువ చెప్పాలి, ఇంకా డీటెయిల్గా చెప్పాలి, ఇంకా నేను ఇంప్రూవ్మెంట్ కావాలి, అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలి అనే ఆలోచన వస్తుంది అనమాట. అందుకే కొంచెం గ్యాప్ తీసుకుంటున్నా. సో ఈ గ్యాప్ తీసుకునే టైంలో మీరు బ్యాక్ టెస్ట్ చేయండి మంచిగా. సో ప్రాపర్గా చెప్తాను డీటెయిల్గా. ఈరోజు మనం ఐసీటీ కిల్ జోన్స్ అంటే ఏంటిదో, ఎందుకు ఆ టైంలో మనకి అంత ఎక్స్పాన్షన్స్ వస్తాయి, ఎందుకు ఆ టైమ్ జోన్స్ ఐసీటీ అనే పర్సన్ క్రియేట్ చేసిండు. సో ఈ ఐసీటీ చేసే వాళ్ళందరూ మ్యాక్సిమం లండన్ అయినా న్యూయార్క్ అయినా చేస్తారు. ఎందుకు అందులోనే ఆ సెషన్స్లోనే ఎందుకు ట్రేడ్ చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఛానల్ని ఇదే విధంగా సపోర్ట్ చేయండి. సో లిటరల్గా చెప్తున్నా, మీ వే ఆఫ్ థింకింగ్, మీ వే ఆఫ్ సీయింగ్ ద చార్ట్స్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఈ సిరీస్ అంతా అయిపోయినాక మీరు జస్ట్ నాతోనే నార్మల్గా మాట్లాడని మీకు అర్థమవుతుంది. సో నేను మీ ట్రేడింగ్ జర్నీలో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తానో మీరు ఇమాజిన్ చేసుకోలేరు. సో ఎందుకంటే ఈ టాపిక్స్ మీద నేను ఎంతో బ్యాక్ టెస్ట్ చేసిన, ఎంతో అది చేసిన. సో నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఇంటర్నేషనల్స్లో ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మన నార్త్ ఇండియన్స్ చాలామంది ఈ కాన్సెప్ట్స్ చేస్తారనమాట. సో ఇప్పుడు చాలామంది ఐఫీజీ అంటే ఏంటిది, లిక్విడిటీ అంటే ఏంటిది అని తెలుసుకుంటున్నారనమాట. సో లిటిల్ బిట్ అందరు చేంజ్ అవుతూ ఉన్నారు. సో మనం కూడా మన తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీలో ఒక ఐసీటీ ట్రేడర్స్ని మనం బిల్డ్ చేద్దాం, ఓకేనా? సో ఇదే విధంగా సపోర్ట్ చేయండి. సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ప్రతి ఒక్కటి మ్యాక్సిమం ఫ్రీగా చెప్పడానికి, నాకు ఏదైతే నాలెడ్జ్ ఉందో. బట్ ఏదైతే ప్రీమియం ఉందో, నేనంటూ నాకు సొంతంగా నా ఎక్స్పీరియన్స్లో నేను ఏదైతే నా సెటప్స్ ఉంటాయో అవి అది దాని తర్వాత చూద్దాం. సో అట్లా అనమాట. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఐసీటీ కిల్ జోన్స్ అంటే ఏంటిదో అంటే, కిల్ జోన్స్ ఆర్ స్పెసిఫిక్ time windows during the trading day in which the volatile is higher, which makes it more ideal for catching larger ranges. These kill zones are generally divided into 4 sessions. సో ఇప్పుడు మార్కెట్ అనేది 24 hours నడుస్తుంది కదా. ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ అయితే 9:50 నుంచి 3:30 వరకు మార్కెట్ రన్ అవుతుంది. సో అందులో మనకి మ్యాక్సిమం అంత మొమెంటం ఉండదు. వచ్చే 30 minutes 40 minutes అది మ్యానిపులేషన్ జరుగుతుంది కంప్లీట్లీ. సో మనకి 6 hours మనం ఎక్కువ ఏం ట్రేడ్ చేయలేం. సో ఫారెక్స్ను క్రిప్టో మార్కెట్ ఆర్ ఇండెక్సెస్లో ఎలా ఉంటుందంటే 24 hours మార్కెట్ అనమాట. మండే టు ఫ్రైడే 24 hours మార్కెట్ రన్ అవుతుంది. సో మార్కెట్లో 24 hours ఉన్నప్పుడు మనం ఏ టైంలో ట్రేడ్ చేయాలి, ఎట్లా చేయాలి, మనం ఏ టైంలో మొమెంటం వస్తుంది అని మనకు తెలియాలి కదా. సో అవన్నీ తెలియాలి అంటే ఇప్పుడు మనకి ఏషియన్ రేంజ్ అని అంటే మన వరల్డ్ మొత్తం ట్రేడ్ చేస్తుంది కాబట్టి అందులో 4 సెషన్స్ ఉంటాయి. జనరల్గా ఐసీటీ అనే పర్సన్ క్రియేట్ చేసిన 4 సెషన్స్ అనమాట. సో అంటే ఫారెక్స్కి సపరేట్గా ఉంటుంది, ఇండెక్సెస్కి సపరేట్ ఉంటుంది. ఇండెక్సెస్ అంటే ఇప్పుడు మనకి నాస్డాక్ కానీ S&P 500 అంటే యూఎస్ మార్కెట్. ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్లో నిఫ్టీ 50 ఏ విధంగా ఉంటుందో, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంటుందో, యూఎస్ మార్కెట్లో కూడా నాస్డాక్ కానీ S&P 500 కానీ US 30 కానీ సో అట్లా ఉంటాయి అనమాట. సో ఈ ఫారెక్స్ను ఇండెక్సెస్ ఈ రెండింటికి డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉంటాయి అనమాట. సో ఒక లాస్ట్ లండన్ క్లోజ్ సో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఏషియన్ రేంజ్ ఎక్కడి వరకు ఉంటుంది. సో 20 నుంచి మన ఇండియన్ టైమ్ జోన్ కూడా చెప్తాను. సో డోంట్ వరీ. సో లండన్ కిల్ జోన్ 2 నుంచి 5 వరకు. ఇదంతా నేను చెప్పేది UTC -5. ఇది చూడండి, UTC -5 న్యూయార్క్ టైమ్ జోన్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు ఇక్కడ రాకపోయింది అనుకో, మీరు నార్మల్గా క్యాండిల్ మీద డబుల్ ప్రెస్ చేస్తే మీకు టైమ్ జోన్స్ అని వస్తుంది. ఇక్కడ మీరు కంపల్సరీ UTC -5లోనే పెట్టుకోండి. సో మన ఇండియన్ టైమింగ్లో అంటే అక్కడ -5 అంటే ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి టైమ్ జోన్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మన ఇండియాలో కూడా ఏ టైమింగ్లో కూడా చెప్తాను, డోంట్ వరీ. సో లండన్ కిల్ జోన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 2 నుంచి 5 వరకు. ఎందుకంటే ఎవరైతే లండన్ స్టేట్స్ అంటే ఆ యూరోప్ ఆ కంట్రీస్లో ఉంటారో వాళ్ళు ఆ టైమింగ్లో అక్కడ మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ టైమ్ జోన్లో మనకి మార్కెట్ అనేది చాలా వాలటైల్ ఉంటుంది అనమాట. అంటే పెద్ద మూవ్స్ రావడం. ఎందుకంటే అక్కడ ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్లో NSE BSE ఎట్లా ఉంటుందో అది ఓపెన్ అయినప్పుడు ఎట్లా మొమెంటం వస్తుంది, అదేవిధంగా లండన్లో కూడా ఆ కంట్రీస్లో ఆ కిల్ జోన్ అంటే ఆ టైమింగ్లో మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకు ఆ టైంలో మొమెంటం వస్తుంది అనమాట. సో మనకి ఏషియన్ రేంజ్లో అంత ఉండదు. ఏషియన్ రేంజ్లో
యుఎస్డి సారీ ఏయుడి సంథింగ్ ఉంటాయి అనమాట. అంటే కొన్ని పేర్స్ ఉంటాయి, ఆ పేర్స్ స్పెసిఫిక్ పేర్స్లోనే మనకి మూమెంటం వస్తుంది అనమాట. సో ఏదైతే ఏషియా రిలేటెడ్ ఉన్నారో అంటే కొన్ని పేర్స్ ఉంటాయి, కావాలంటే నేను మీకు నా టెలిగ్రామ్లో నేను పెడతాను ఇది పీడిఎఫ్ అంతా. సో అలా జాయిన్ అవ్వండి. సో ఏషియన్ రేంజ్లో ఏదైతే స్పెసిఫిక్ పేర్స్ ఉంటాయో అందులో మనకి మూమెంటం వస్తుంది అనమాట. సో దాని తర్వాత లండన్ కిల్ జోన్స్ 2 నుంచి 5 వరకు ఇందులో క్రేజీ మూమెంటం వస్తుంది. సో ఏదైతే కంట్రీస్ ఉన్నాయో దాని ప్రకారంగా లండన్లో మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకి మూమెంటం వస్తుంది. దాని తర్వాత న్యూయార్క్ ఏఎం కిల్ జోన్, సో 7 నుంచి 10 వరకు. ఏదైతే న్యూయార్క్ ఉంది కదా, ఆ న్యూయార్క్లో 7 అంటే 9:30కి నార్మల్గా ఎన్వైఎస్ అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ప్రీ మార్కెట్ అనమాట 7 నుంచి. సో అప్పుడు మనకి మొమెంటం రావడం స్టార్ట్ అవుతుంది అనమాట 7 నుంచి 10 వరకు. దాని తర్వాత లండన్ క్లోజ్. అప్పుడు నార్మల్గా అంత ఎక్కువ కాకుండా ఓకే, అప్పుడు అందరూ ప్రాఫిట్ బుకింగ్ లేదంటే ఏంది అనేసి సెటిల్మెంట్, ఆ డేని సెటిల్మెంట్ చేస్తుంది అనమాట. సో అట్లా ఇది ఫారెక్స్కి రిలేటెడ్. ఏం ప్రాబ్లం అంటే వరి కాకండి, మీకు ఏం అర్థం అంటే జస్ట్ నార్మల్గా అనటేషన్ చేసి చూపెడుతున్నా. సో ఇంకా అంటే ఇంకా చెప్తాను దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటో కూడా చెప్తాను చూడండి. సో దాని తర్వాత కిల్ జోన్స్ మ్యాక్సిమమ్స్కి అంటే మ్యాక్సిమం రెండింటికి సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడేమో లండన్ క్లోజ్ ఉంటుంది, ఈడ న్యూయార్క్ ఏఎం ప్లస్ పిఎం, ఏఎం కిల్ జోన్ పిఎం కిల్ జోన్ అనమాట. పిఎం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 13:30 అంటే 1:30 నుంచి 4 వరకు ఉంటుంది, అంటే 4 వరకు సో ఆ టైమింగ్స్లో లండన్ ఏఎం అనమాట, పిఎం అనమాట. సో న్యూయార్క్ ఏఎం అనేది 8:30 నుంచి 11 వరకు. నేను చెప్పాను కదా 8:30కి ప్రీ మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో అప్పటి నుంచి మార్కెట్లో అంటే వాల్యూమ్ అంటే చాలా మంది ట్రేడర్స్ అంటే ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఎప్పుడైతే 9:30 ఓపెన్ అవుతుందో అప్పుడు క్రేజీ మూమెంటం వస్తుంది. సో నేను అట్లా అనమాట. సో దీని టైమ్ జోన్స్ ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటా అంటే తీసుకోండి. లైక్ అంటే ఈ ఫారెక్స్కి రిలేటెడ్, ఇది ఇండెక్స్కి ఎవరైతే ఫారెక్స్ చేస్తున్నారో ఇదంతా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం అనమాట. ఓకేనా, నేను మళ్ళీ చెప్తున్నా, యూటీసీ -5 పెట్టుకోండి. ఏదైతే ఇక్కడ న్యూయార్క్ ఉందో అది పెట్టేసుకోండి. అరౌండ్ మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఇది యూటీసీ -4 అవుతుంది, ఎందుకంటే చలికాలంలో ఒకలా ఉంటుంది, అంటే సమ్ సీజన్స్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో అట్లా ఫారెక్స్కి వచ్చేసి ఏషియన్ కిల్ జోన్ 20 నుంచి అంటే 8 నుంచి 12 వరకు. లండన్ ఇది న్యూయార్క్ ఏఎం, న్యూయార్క్ పిఎం. సో ఇండెక్సెస్కి ఏషియా, లండన్, ఇది ఒకటే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఏఎం పిఎం ఒకటి ఉంటుంది ఇక్కడ. ఇక్కడ నేను రాయడం మర్చిపోయినా, బట్ ఇక్కడ 1 సెకండ్ నేను రాస్తాను వేరే వాళ్ళకి కన్ఫ్యూజ్ కాకుండా. ఇది లండన్ క్లోజ్, ఇక్కడ పిఎం అనమాట ఇది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాం. సో అట్లా ఇది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, ఎందుకన్నా మంచిది. ఏదైతే మీరు ఎవరైతే ఫోరెక్స్ చేస్తున్నారో, ఇండియన్ మార్కెట్ కూడా ఎవరు చేస్తున్నారో ఈ కాన్సెప్ట్స్ అన్ని అందులో వర్తించవు. లైక్ ఈ కిల్ జోన్స్, ఎందుకంటే మన మార్కెట్ 24 అవర్స్ ఓపెన్ ఉండదు కాబట్టి చాలా మంది కూడా అడుగుతున్నారు ఈ కాన్సెప్ట్స్ ఇండియన్ మార్కెట్లో యూజ్ అవుతాయని. సో ఇండియన్ మార్కెట్లో ఏదైతే కాన్సెప్ట్స్ యూజ్ అవుతాయో అది నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా కొన్ని స్ట్రాటజీస్ కొన్ని నా ఐస్ని ట్రైన్ చేసిన అనమాట. ఏ టైంలో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏ టైంలో మ్యానిపులేషన్ వస్తుంది, ఏ టైంలో మనకి ఏ సీజన్ అంటే మనకి క్వార్టర్స్ ఉంటాయి కదా, క్వార్టర్స్లో ఏ క్వార్టర్లో మనం మంచి చేయాలి, ఏ క్వార్టర్స్లో ఎక్కువ మూమెంటం వస్తుంది. సో అట్లా అనేసి నేనంటూ కొన్ని చేసుకున్నా. సో అది నేను రానున్న క్లాసుల్లో డీటెయిల్గా చెప్తాను. సో అట్లా ఇప్పుడు మనం దీని క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటిదంటే లండన్లో ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏమేమి జరుగుతుంది, మన లండన్ కిల్ జోన్లో ఏం జరుగుతుంది, సో న్యూయార్క్లో ఏం జరుగుతుంది అనేది దాని క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకుందాం. సో అట్లా క్లాస్ 3 ఐసిటి కిల్ జోన్స్. These are the highest probability window where institutions create liquidity trap retailers, reverse the price or deliver the day main move. సో అంటే ఏంటిదంటే ఈ సెషన్స్లో ఇప్పుడు ఏదైతే మన లండన్, న్యూయార్క్ ఏఎం పిఎం ఉందో ఇందులో మార్కెట్ లండన్లో 1 టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది. ఆ బిహేవియర్ ప్రకారంగా లండన్ ఏషియన్ రేంజ్ అనేది ఒక టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది అనమాట. సో ఆ బిహేవియర్ ప్రకారంగా లండన్లో ఏం జరగాలో అది జరుగుతుంది అనమాట. సో దాని తర్వాత లండన్లో ఒక సటన్ హై లో ఫామ్ చేస్తుంది కదా, దాని తర్వాత న్యూయార్క్లో ఏ విధంగా ఎక్కడ లిక్విడిటీ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అనేది న్యూయార్క్ ఏఎంలో జరుగుతుంది. సో న్యూయార్క్ పిఎంలో ఏ విధంగా క్లోజ్ కావాలి, ఎట్లా ఏంది అనేసి లాస్ట్కి ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఒక కంప్లీట్ ఒక డే ముగుస్తుంది అనమాట. సో ఒకటి చెప్పాలంటే ఒక కంపెనీ ఉంటుంది అనమాట, ఎగ్జాక్ట్ నాకు నేమ్ గుర్తుకు రావట్లేదు, బట్ ఆ కంపెనీ ఏం చేస్తుందంటే
నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు జైన్ స్ట్రీట్స్ కానీ అట్లా ఇంకా ఇంకా చాలా ఉంటాయి అనమాట. ఇప్పుడు జేపీ మార్గన్, సో అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఏం చేస్తాయి అంటే, ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీకి కొన్ని అమౌంట్ ఇస్తుంది అనమాట, కొంత సో అండ్ సో అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ని ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే సెటిల్మెంట్ అంటమాట, దాన్ని ఒక సెటిల్మెంట్ అంటారు. సో ప్రైస్ని ఏ విధంగా డెలివర్ చేయాలి ఒక రోజులో అనేది ఉంటుంది అనమాట. సో అవి దాని ప్రకారంగా డెలివరీ చేస్తాయి మార్కెట్లో. సో ఆ విధంగా అంటే లండన్లో ఒకసారి అక్యుములేషన్ అవుతుంది, వన్ సైడ్ మూమెంటం, అసలు మూమెంటం ఉండదు ఎక్కువ. దాని తర్వాత లండన్లో మనకి ఈ ఏదైతే ఏషియన్ ఉందో, ఏషియా రేంజ్ ఉందో, దాన్ని ఏదో ఒక సైడ్ మ్యానిపులేట్ చేసి దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్, సో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ ఒక కంపెనీ అదేదో కంపెనీ నేమ్ గుర్తు రావట్లేదు, బట్ ఈ ఇన్స్టిట్యూషన్స్ అని ఏం చేస్తే ఆ కంపెనీకి ఇస్తే, ఆ కంపెనీ ఏం చేస్తుంది మార్కెట్లో 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది కదా, 24 అవర్స్లో ఏ విధంగా ప్రైస్ని సెటిల్మెంట్ చేయాలి అనేది ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మార్కెట్ రన్ అవుతుంది. సో ఇది చాలా అంటే రానున్న నేను లైవ్ స్ట్రీమ్స్ కానీ అవి ఇవి చేస్తే నేను చెప్తాను. సో అట్లా. సో ఇప్పుడు మనకి ఈచ్ కిల్జోన్ హ్యాజ్ ఏ పర్పస్, లైక్ ఏ మూవీ విత్ డిఫరెంట్ సీన్స్. ఒక సినిమా ఉంటే ఒక్కొక్క సీన్ ఉంటుంది కదా, అదే విధంగా మన ఫారెక్స్ మార్కెట్లో ఇండెక్సెస్లో, క్రిప్టో మార్కెట్లో ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క సీన్ అనమాట. ఇది ఈ సీన్లో ఇది జరిగితే ఈ సీన్లో ఇది జరుగుతుంది. సో అట్లా అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్కటి డీప్ అంటే ఒక్కొక్కటి డెప్త్ తెలుసుకుందాం. ఐసీటీ కిల్ జోన్స్ క్యారెక్టరిస్టిక్స్, ఓకేనా. ఫస్ట్ ఏషియన్ కిల్ జోన్స్ 5 AM నుంచి, అంటే ఇది నేను చెప్పేది ఇప్పుడు మన ఇండియన్ టైమ్ జోన్, ఐఎస్టీ, ఇండియన్ స్టాండర్డ్ టైమ్ జోన్. సో ఓకేనా, ఇది మన మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ మనం పడుకొని లేస్తాం కదా, సో 5 AM నుంచి 8 AM మనం బ్రేక్ఫాస్ట్ చేసిన ఆ టైం వరకు మన ఏషియన్ సెషన్ రన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఏషియన్ సెషన్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో నేను ఇదివరకు చెప్పినా కదా, ఏషియన్ సెషన్ ఎప్పుడు మన యూటీసీ -4లో 20 నుంచి 0000, ఓకేనా. సో దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే లో వాలటైల్ ఉంటుంది. అంటే వాలటైల్ మ్యాక్సిమం ఎక్కువ మంది ట్రేడ్ చేయరు, ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉండదు అనమాట ఆ సెషన్లో, ఓకేనా. దాని తర్వాత ఏదైతే మొమెంటం ఉంటుందో దాని కింద లిక్విడిటీ బిల్డ్ చేస్తుంది అనమాట. ఈక్వల్ హైస్ ఈక్వల్ లోస్, దాని కింద లిక్విడిటీ బిల్డ్ చేస్తుంది, లిక్విడిటీ పూల్ లాగా. ఎందుకు, ఎప్పుడైతే న్యూ ఇయర్కి ఓపెన్ అవుతుందో ఆ ఓపెన్ టైంలో మనకి కావాలి కదా, ఎప్పుడైతే లండన్ ఓపెన్ అవుతుందో చాలా మంది వస్తారనమాట ఇన్వాల్వ్మెంట్, అంటే వాల్యూమ్ కానీ చాలా మంది ట్రేడర్స్ కానీ ట్రేడ్ చేయడానికి, ఓకే లండన్ ఓపెన్ అవుతుందని, అక్కడ స్టాక్ మార్కెట్ కూడా ఓపెన్ అవుతుంది. సో అట్లా అనేసి అప్పుడు ఏషియన్లో ఏదైతే లిక్విడిటీ బిల్డ్ చేసిందో అది లండన్లో తీసుకోవడానికి లండన్ వస్తుంది అనమాట. సో అట్లా మార్కెట్ ప్రిపేర్ ఫర్ డైరెక్షన్ ఫర్ లండన్, అంటే మార్కెట్ ప్రిపరేషన్ చేస్తా అనమాట లండన్, ఏషియన్ రేంజ్ ఏం చేస్తా అంటే ఒక కన్సల్టేషన్ అవుతుందా, రివర్సల్ అవుతుందా, ఏంది అవుతుంది అనేది అది ప్రిపేర్ చేస్తుంది. దాని ప్రకారంగా చేసుకొని నెక్స్ట్ డెలివరీ ఏం చేయాలనేది లండన్ డిజైన్ చేస్తుంది. సో అట్లా బెస్ట్ మార్కింగ్ లెవెల్స్ ఆర్ నాట్ అగ్రెసివ్ ట్రేడింగ్, అంటే నార్మల్గా లెవెల్స్ మార్క్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ పనికి వస్తుంది అనమాట ఏషియన్ రేంజ్, ఓకేనా. ఇక్కడ ఈక్వల్ లోస్ ఉన్నాయి, ఇక్కడ ఈక్వల్ హైస్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇన్ కేస్ లండన్ ఓపెన్ అయినాక ఫస్ట్ లోస్ని మ్యానిపులేట్ చేసి దానితో పోవాల్సింది పైకి. సో ఆ విధంగా నేను ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తా, ప్రాబ్లం ఏం లేదు. సో అట్లా వన్ వర్డ్లో చెప్పాలి అంటే మార్కెట్ సెట్స్ ది ట్రాప్ ఇన్ ఏషియా, లండన్ విల్ అటాక్ ఇట్, ఓకేనా. అర్థమైందా. సో లండన్ ఏం చేస్తుంది, ట్రాప్ క్రియేట్ చేస్తుంది అనమాట, ఎటు కదలకుండా అక్కడనే ఉంటుంది, అటు ఇటు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు అగ్రెసివ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో బై చేస్తారు, సేల్ చేస్తారు, అక్కడ నుంచి అక్కడ రెసిస్టెన్స్ ఉంది, ట్రెండ్ లైన్ ఉంది, సో అనుకుంటా కథం ఆడ ట్రాప్ అవుతారు, లండన్ ఓపెన్ అయితే కథం అటాక్, ఆ విధంగా అనమాట. సో దాని తర్వాత లండన్ కిల్ జోన్, మన లండన్ కిల్ జోన్ అనేది మన ఇండియన్ టైమింగ్ జోన్లో. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది ఇప్పుడు యూటీసీ -5లో, మళ్ళీ మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఆ టైంలో మళ్ళీ ఇది మారుతుంది, ఒక 1 అవర్ ముందు అవుతుంది, ఇప్పుడు డిలే అవుతుంది. సో అట్లా ఇప్పుడు మన లండన్ కిల్ జోన్ మన ఇండియన్ టైం జోన్లో ఏంటంటే 12:30 నుంచి 3 PM వరకు, ఓకేనా. మన ఇండియన్ టైం జోన్లో మనం లంచ్ టైం ఉంటుంది కదా, లంచ్ చేస్తాం కదా, ఆ టైంలో 12:30 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఉంటుంది, ఓకేనా. ఆ టైంలో మంచిగా మొమెంటం వస్తే ఆ టైంలో మంచిగా ట్రేడ్ చేసుకోవచ్చు. అట్లా దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే హై వాలటిలిటీ స్పైక్స్, అంటే ఒకటే మొమెంటం, అంటే ఇప్పుడు ఏదైతే ఏషియన్ అనేది లిక్విడిటీ బిల్డ్ చేస్తుంది కదా, బిల్డ్ చేసినప్పుడు ఎప్పుడైతే లండన్ ఓపెన్ అవుతుందో చలో ఒకటే సైడ్ స్పైక్ వస్తుంది, ఒకటే సైడ్ కిందికి మీదికి అనేది ఫుల్ వాలటైల్ ఉంటుంది అనమాట. సో ఏ రోజైతే వాలటైల్ ఉంటుందో అప్పుడు మంచిగా మనం ఆడుకోవచ్చు అనమాట. అట్లా ఫస్ట్ బిగ్ మూవ్ ఆఫ్ ది డే స్టార్ట్స్, ఏషియన్ హైస్ లో ఆర్ టేకెన్ అవుట్, ఫేక్ మూవ్ రియల్ మూవ్. సో అట్లా ఇప్పుడు ఏషియన్ రేంజ్లో ఏదైతే లిక్విడిటీ బిల్డ్ చేసిందో దాన్ని తీసుకోవడం చేస్తుంది, ఏదైతే అంటే రియల్ మూవ్ ఫేక్ మూవ్ అనేది మనం కనిపెట్టచ్చు అనమాట. సో ఏదైతే మ్యానిపులేట్ ఇది చేస్తుందో అది అడ్ చేస్తుంది. సో అట్లా ప్రొఫైల్స్ ఉంటాయి, చెప్తాను, ఇంకా ప్రాబ్లం ఏం లేదు. స్ట్రాంగ్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, ఎంఎస్ఎస్, ఏదైతే మార్కెట్ కన్సల్టేషన్ అవుతుందో
ఏషియన్ నేషన్లో, దాని తర్వాత మ్యానిపులేషన్ జరుగుతుంది కదా. ఎప్పుడైతే మనకు అనిపిస్తుంది కదా, ఓకే ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ వచ్చిందంటే కదా మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అయిందంటే నెక్స్ట్ లిక్విడిటీ ఏషియన్ హై ఏది ఉందో అక్కడికి పోవడానికి రెడీగా ఉంటుంది మార్కెట్ అనేసి చేస్తుంది అనమాట. సో అట్లా ఎంఎస్ఎస్ అయితే మనకి డైరెక్షన్ పర్ఫెక్ట్, ఓకే ఇక్కడ డైరెక్షన్ చేంజ్ అయింది, మార్కెట్ పోవాల్సింది నెక్స్ట్ లిక్విడిటీ వరకు, ఇది ఏదైతే ఏషియన్ హై ఉందో అక్కడ వరకు పోతుందని మనకి ఇండికేషన్ వస్తుంది అనమాట. అట్లా బెస్ట్ టైం టు క్యాచ్ ట్రెండ్ డైరెక్షన్ అంటే నేను చెప్పిన కదా, ఇప్పుడు ఎంఎస్ఎస్ అయినా వన్ సైడ్ మూమెంటం వస్తుంది. సో అట్లా వన్ సైడ్ మూమెంటంని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. అట్లా నెక్స్ట్ ఏంటిది, మోస్ట్ ప్రిడిక్టబుల్ మ్యానిపులేషన్ అంటే నేను పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇప్పుడు మనకి జనరల్ అయినా కానీ మన టీచర్లు సార్లు ఏ విధంగా చెప్తారు, చదివింది నువ్వు ఒక 10 సార్లు చదివినా కానీ గుర్తుంటుందిరా అది దాన్ని జనరల్గా అంటారు కదా. సో అదే విధంగా నేను ఎందుకు రిపీటెడ్గా చెప్తున్నా అంటే, అది మీకు అర్థం కావాలి రిపీటెడ్గా. ఇప్పుడు మీరు పదే పదే వింటారు కదా, సో మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, ఓకే ఏషియా రేంజ్లో హై ఇది ఫామ్ అవుతుంది, దాని తర్వాత లండన్ వస్తుంది, సో ఈ విధంగా చేస్తుంది అని మీకు పదే పదే చెప్తున్నాను అనమాట. అట్లా సో మోస్ట్ ప్రిడిక్టబుల్ మ్యానిపులేషన్. సో లండన్లో మనం అంటే ఏషియన్ అయిపోయినాక లండన్లో ఈజీగా మ్యానిపులేషన్ జరుగుతుంది. సో అట్లా అది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు ఈజీగా, ఎందుకంటే లిక్విడిటీ ఇక్కడ ఉంది కాబట్టి చలో ఇక్కడ లిక్విడిటీ అంటే ఇక్కడ మ్యానిపులేషన్ జరిగింది, నెక్స్ట్ పోవాల్సింది డిస్ట్రిబ్యూషన్ చలో అనేసి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అట్లా వన్ వర్డ్లో చెప్పాలి అంటే లండన్ ఈజ్ అ మార్కెట్ పవర్ ప్లే. పవర్ ప్లే అంటే నీ కోట్ నేనే రాసిన. ఎట్లా అంటే మన ఇప్పుడు ఐపీఎల్లో 6 ఓవర్స్ అంటే పవర్ ప్లే ఉంటుంది కదా, సో అందులో 2 ప్లేయర్స్ బయట ఉంటారు. సో అప్పుడు మనం ఇష్టం ఉన్నట్టు కొట్టొచ్చు 6లు 4లు, దాని తర్వాత ఎక్స్పాండ్ అవుతారు కదా, సో 5 మెంబర్స్ 4 మెంబర్స్ బయట ఉంటారు. సో అప్పుడు అంతా మనం గేమ్ ఆడలేం. సో అప్పుడు మనకి 1-2 సింగిల్స్ అట్లా చేసుకోవచ్చు. ఏదైతే మనకి 6 ఓవర్స్ ఉంటుందో అప్పుడు పొట్టు కొడతారు. సో అదే విధంగా మార్కెట్లో కూడా ఏదైతే లండన్ ఓపెన్ అవుతుందో అప్పుడు మనం మంచిగా ట్రేడ్ చేసుకోవచ్చు అట్లా. ఓకేనా. నెక్స్ట్ ఏంటిది, న్యూయార్క్ ఏఎం కిల్ జోన్. ఇది ఎప్పుడు మన ఇండియన్ స్టాండర్డ్ టైంలో 6 PM నుంచి 8:30 PM వరకు. ఓకేనా, 6 PM అంటే సాయంత్రం. ఓకేనా, సాయంత్రం 6 PM నుంచి నైట్ మనం డిన్నర్ చేసినాక దాని తర్వాత 8:30 ఉంటుంది కదా అప్పుడు. ఓకేనా, క్యారెక్టర్ ఏంటంటే మోస్ట్ మ్యాక్సిమం వాల్యూమ్ ప్లస్ లిక్విడిటీ. అంటే వాల్యూమ్ అంటే చాలా మంది రావడం మార్కెట్లోకి, లైక్ అంటే మీరైనా నేనైనా ఎవరైనా ట్రేడ్ చేస్తాం కదా, అట్లా మల్టిపుల్ వరల్డ్ మొత్తం ట్రేడ్ చేస్తుంది అనమాట. సో అప్పుడు వాళ్ళు వస్తారు, పీపుల్ అంటే ట్రేడర్స్ వస్తారు, అట్ ది సేమ్ టైం లిక్విడిటీ కూడా వస్తుంది. సో అట్లా లిక్విడిటీ అంటే నేను నెక్స్ట్ క్లాస్లో ఎంత డీటెయిల్గా చెప్తానంటే మీరు అసలు బ్రో అని అంటే మీరు కామెంట్స్ మీరు రెంపుతారు. సో ఆ విధంగా చెప్తా. సో అట్లా దాని తర్వాత లార్జెస్ట్ స్టాప్ పాయింట్స్ ఆఫ్ ది డే, రివర్సల్ ఆర్ కంటిన్యూషన్. సో ఏంటంటే ఎక్కువ లిక్విడిటీ హంట్ చేస్తుంది అనమాట ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్టన్ టైం అంటే మీరు రూపాయి అంటే ఒక సర్టన్ ఏరియాలో మీరు బై చేసారు అనుకో, దాని తర్వాత మీరు లిక్విడిటీ ఒక కింద పెడతారు కదా, స్టాప్ లాస్ ఆర్ మీద అది పెడతారు కదా. సో అప్పుడు ఏం చేస్తారంటే మార్కెట్ చాలా మ్యానిపులేషన్ చేస్తుంది. మీ స్టాప్ లాస్ హిట్ అయ్యి దాని తర్వాత వేరే డైరెక్షన్లో పోవడం, మీ స్టాప్ లాస్ కొంచెం అట్లా మ్యానిపులేషన్ చేసి మళ్ళీ వేరే డైరెక్షన్లో పోవడం. సో ఆ విధంగా అవి చాలా జరుగుతాయి అనమాట. సో అట్లా చాలా మంది దాన్ని మన ఐసీటీలో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ర్యాండమ్గా చేసారు అనుకో, 100% చెప్తున్నా, అంటే ఒక 10 ట్రేడ్లు అయితే మినిమం ఒక 3 ప్రాఫిట్ అయితే 7 మీరు లాస్ అవుతారు. మన ఐసీటీలో అంటే నేను నేర్చుకున్న చెప్తున్నా. సో వేరే వాళ్ళ గురించి నేను ఏమి తక్కువ అంచనా వేస్తలేవు, వారు చేస్తే వాళ్ళు చేయని. బట్ ఎవరైతే ఐసీటీ నేర్చుకుందాం అనుకుంటారో ఐసీటీ రిలేటెడే మాట్లాడుతున్నాను అంతే, నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడలేదు. సో ఐసీటీలో ఎలా ఉంటుందంటే 9:30కి కొన్ని ప్రొఫైల్స్ ఉంటాయి అనమాట. సో లండన్ కన్సల్టేషన్ అయితే న్యూయార్క్ మ్యానిపులేషన్ చేస్తే ఏషియన్ సెషన్ అక్యుమిలేషన్ చేస్తే, లండన్ సెషన్ మ్యానిపులేషన్ చేస్తే, న్యూయార్క్ సెషన్ ఏం చేస్తుందని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అట్లా ఒక 6-7 ప్రొఫైల్స్ ఉంటాయి అనమాట. ఆ ప్రొఫైల్స్లో మీరు లండన్ అంటే న్యూయార్క్ వస్తారు కదా, న్యూయార్క్ వచ్చేసేపు మీరు ఏషియన్ అయిపోతుంది, లండన్ అయిపోతుంది. సో ఈ లండన్ ప్రకారంగా మనం న్యూయార్క్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. అంటే మొత్తం ట్రేడింగ్ అనేది ప్రాబబిలిటీ గేమ్. సో ఎవ్వరు 100% చెప్పలేరు. సో మనకి కూడా ఎస్ఏ హిట్ అవుతాయి, అది ఎందుకో మనం అనలైజ్ చేయాలి. సో టాపిక్ వస్తే ఇప్పుడు మనకి ఏషియన్ సెషన్లో ఏం జరిగింది, లండన్ సెషన్లో ఏం జరిగిందని మనకి ముందు తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు మనకి న్యూయార్క్లో కొన్ని ప్రొఫైల్స్ ఉంటాయి, 9:30, 8:30 కొన్ని ప్రొఫైల్స్ ఉంటాయి. సో అట్లా ఆ ప్రొఫైల్స్ ప్రకారంగా న్యూయార్క్లో ఏమైంది, సో లండన్లో ఏమైంది, సో ఆ విధంగా మనం చూసుకుంటూ మనం ట్రేడ్ చేయొచ్చు అనమాట. మనకి ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉంటుంది మనం లాస్ కావడానికి. ఎందుకంటే మనకు అర్థమవుతుంది 9:30 అయిపోయినాక ఇక్కడ లిక్విడిటీ ఉంది కాబట్టి దీన్ని స్టాప్ ఆన్ చేసి దాని తర్వాత మ్యానిపులేషన్ చేసినాక దాని తర్వాత మనం ఏదైనా స్టాండర్డ్ డీవియేషన్స్ పెట్టుకుంటే ఇక్కడికి వచ్చినాక దీని తర్వాత రియల్ అయిన మూమెంటం వస్తుంది. మనకి టైము ప్రైస్ ఒక దగ్గర కలిస్తే, నేను మళ్ళీ చెప్తున్నా, టైము ప్రైస్ చాలా ఇంపార్టెంట్. సో అట్లా ఈ టైము ప్రైస్ కలిస్తే అప్పుడు మనకి రియల్ అయిన మూమెంటం వస్తుంది. సో అట్లా అది హెవీ ఎఫ్ఈజీ అంటే సెటప్స్ చాలా వస్తాయి. సో లాంగ్ ఇంపల్సివ్ మూవ్స్ అంటే చాలా పెద్ద ఆల్గరిథమిక్ స్పీడ్ ఈజ్ హైయెస్ట్. అంటే అల్గరిథమ్స్ ఆ టైంలో ఫుల్ యాక్టివ్గా ఉంటాయి అనమాట.
అంటే మిల్లీ సెకండ్స్లో ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటా బై చేసుకుంటా సెల్ చేస్తాయి, బై చేసుకుంటూ సెల్ చేస్తాయి. సో అట్లా లార్జ్ నంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఉంటాయి కాబట్టి. NYAM ఈజ్ ద డేస్ మెయిన్ మూవీ, ఫుల్ పవర్ అండ్ మ్యానిపులేషన్. మంచి పవర్తోని మార్కెట్ మూమెంటం వస్తుంది, ఎంత మ్యానిపులేట్ చేయాలి అంత మ్యానిపులేట్ చేస్తుంది. సో అట్లా చాలా వాలటైల్ ఉంటుంది అనమాట మార్కెట్ ఆ టైంలో. సో అట్లా న్యూయార్క్ PM. సో అప్పుడు ఇది అంత అంటే కూల్ డౌన్ అవుతుంది అనమాట. ఎవరైతే ప్రాఫిట్లో ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం. నేను ఏదైతే కంపెనీ చెప్పినా కదా, ఆ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు డే అంతా ఏ విధంగా అయిపోయిందో అప్పుడు దాన్ని ప్రాఫిట్ బుకింగా, లేదంటే రేపటికి మళ్ళా ట్రేడ్ ఫర్ టుమారో సస్వాయిన్స్ ఉంటుంది అనమాట. సో అట్లా అవి చేస్తాయి అనమాట. అట్లా మనం అంతా ట్రేడ్ చేయలేము అందులో, ఎందుకంటే 10 తర్వాత అంత మొమెంటం ఉండదు అట్లా. సో చేయొచ్చు, మనకి నేను చెప్తాను అది అందులో కూడా ఏ విధంగా చేయాలి. 24 అవర్స్లో, ప్రతి అవర్లో, ప్రతి 4 అవర్లో, ప్రతి 1 అవర్లో, 1 డేలో ఏ విధంగా చేయాలో చెప్తా. టెన్షన్ ఏం లేదు. ఇది జస్ట్ మీకు ఒక బేసిక్ బిల్డ్ చేస్తున్నా అంతే. లైక్ అంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకొని, ఇది చాలా చాలా అంటే చాలా ప్రీమియం టైం మీకు. ఇది టైం వేస్ట్ చేయకండి. లిటరల్లీ చెప్తున్నా, ఫుల్ హార్డ్ వర్క్ చేయండి ఓన్లీ ట్రేడింగ్ మీదనే. మీరు ఎవరైతే ICT అంటే నేర్చుకుందాం అనుకుంటున్నారో, ప్లస్ ట్రేడింగే నేను నాకు కంప్లీట్లీ నా లైఫ్ అంతా ట్రేడింగే నేను చేస్తాను, నా గోల్ ఇది, నా ప్యాషన్ అని అనుకుంటే ప్లీజ్ చెప్తున్నా మంచి కష్టపడండి ICT కాన్సెప్ట్ మీద. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 1 ఇయర్ మర్చిపోండి, మంచి నేర్చుకోండి. డబ్బుల గురించి ఆలోచించకండి, PNL అవి ఏం ఆలోచించుకోకండి. ఫస్ట్ నేర్చుకోండి. ఇప్పుడు నేర్చుకుంటాను కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th ఎగ్జామ్ ఉందనుకో, మనం ఒక 8 మంత్స్ 9 మంత్స్ కాలేజ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి అన్నీ నేర్చుకుని అన్ని టాపిక్స్ 10 లెసన్స్ 12 లెసన్స్ 7 సబ్జెక్ట్స్ అన్ని నేర్చుకుంటాను కదా మనం ఫైనల్ ఎగ్జామ్ ఇవ్వాల్సింది. సో అదే విధంగా స్టాక్ మార్కెట్ అనేది ఏదో వచ్చి ఇట్లా అట్లా అనేసి 2 మినిట్స్లో మనకి ప్రాఫిట్ అనేది చాలా కష్టం. అది ఎవరైతే చెప్తున్నారో చాలా మంది చెప్తున్నా, ఒక్కటి ఏంటంటే రైట్ పర్సన్ని మనం, అంటే ఎలక్షన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనం ఒక రైట్ పర్సన్ని మనం ఎన్నుకుంటే మనకి ఎంత బెనిఫిట్ ఉంటుంది మీరు ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. అవునా కదా, ఎగ్జాంపుల్ PM మోడీ. సో అతను సో చాలా చేస్తున్నాడు అనమాట. సో మన ట్రేడింగ్లో కూడా మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా ఒక రైట్ పర్సన్ని మీరు ఎంచుకోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు ట్రేడింగ్లో చాలామంది PNL చూపించుకుంటూ ట్రేడింగ్ చేస్తారు. సో అలా వస్తారు, చాలామంది వస్తారు, కొంత డబ్బులు ఓడగొట్టుకుంటారు, కొంత అరెస్ట్ చేస్తారు. అట్లా చేస్తే ఏమవుతుంది మీకు? అక్కడ మీ డబ్బులు పోతున్నాయి, మీకు నాలెడ్జ్ వస్తలేదు, మీ టైం వేస్ట్ అవుతుంది. ఆ టైం వేస్ట్ చేసే బదులు మీరు అంటే కొన్ని మార్కెట్లో కొన్ని కాన్సెప్ట్స్ అంటూ ఉంటాయి, దాని కొన్ని లెసన్స్ ఉంటాయి, కొన్ని అది ఏ విధంగా నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది, ఎందుకు పెద్ద మైండ్ సెట్లు మీరు ఇమాజిన్ చేసుకోరు. వాళ్ళ మైండ్ సెట్ని మన ఊహలో కూడా ఉండే మనల్ని ఆ విధంగా ట్రాప్ చేస్తారనమాట. మన హ్యూమన్ ఎమోషన్స్ ఏ విధంగా ప్లే అయితే అనేది మనతో ఆడుకుంటారు వాళ్ళు, మన ఆపోజిట్లో కూర్చుంటారు వాళ్ళు. సో అట్లా పెద్ద టీం ఉంటుంది, వాళ్ళతో మీరు కంపేర్ చేయాలంటే మీరు ఎంత చదువుకోవాలి, ఎంత హార్డ్ వర్క్ చేయాలి. సో అదే చెప్తున్నా, సోషల్ మీడియాకి కంప్లీట్ దూరం ఉండండి. దాంతో మనకు వచ్చేది ఏం లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ తప్పితే. సో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మీకు కొన్ని లక్షల కంపెనీలు పనిచేస్తున్నాయి, కొన్ని లక్షల మంది ఎంప్లాయీలు, కొన్ని వేల టెక్ కంపెనీలు మీ గురించి వర్క్ చేస్తున్నాయి. ఎందుకంటే మిమ్మల్ని ఒక ఎంటర్టైన్మెంట్ జోన్లో పెట్టాలి, మిమ్మల్ని ఒక డిస్ట్రాక్షన్ జోన్లో పెట్టాలని. సో అది మీరు డిస్ట్రాక్ట్ కాకండి. ఎవరైతే ICT అంటే ట్రేడింగ్ చేస్తున్నారో, నా సబ్స్క్రైబ్ చేసుకున్నారో, నా వ్యూవర్స్కి చెప్తున్నా, ప్లీజ్ మీరు నాతోని అంటే జర్నీ స్టార్ట్ చేసారు కాబట్టి మంచిగా కష్టపడండి. లిటరల్లీ చెప్తున్నా, ఒక 1 ఇయర్ కష్టపడితే లైఫ్ టైం మీకు ఎంత అంటే అంత డబ్బులకి మీకు పర్వానే ఉండదు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 0.01తో చేస్తున్నారా, చేయండి, ఏం కాదు. ఒక 1 డే ఒక రోజు వస్తుంది, మీరు 1 లాట్తో చేస్తారు అప్పుడు. సో అట్లా ఇప్పుడు నాకు 10 రూపాయలు వస్తున్నాయి, 20 రూపాయలు వస్తున్నాయి, ఏంది నేను లాట్లు పెంచుతా, నాకు లాట్లు పెంచితే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, అట్లా ఏం ఆలోచించకండి. ఫస్ట్ మీరు మీ సైకాలజీ బిల్డ్ చేసుకోండి. ఒక్కసారి ఒక 1:2 ఒక 100 ట్రేడ్లు తీసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. 1:2 తీసుకొని ఇప్పుడు మీరు రూపాయి పెడితే మీకు 3 రూపాయలు వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్. అట్లా ఒక 100 రోజులు చేయండి. దాని తర్వాత మీరే రిస్క్ ఎక్కువ తీసుకుంటారు. సో అట్లా అనమాట. ఇది నా సైడ్ నుంచి చిన్న చాలామంది తప్పుదారిలో పోతున్నారు మన జనరేషన్, అంటే జెన్జీ జనరేషన్. సో అట్లా మన ICT మీరు లైవ్ స్ట్రీమ్స్ అంటే నేను కూడా ఆలోచిస్తున్నా లైవ్ స్ట్రీమ్స్ కూడా చేయాలని. సో చేద్దాం. సో అట్లా మీకైతే ఇది అర్థమైంది అనుకుంటున్నా. సో దీని PDF కూడా నేను పంపిస్తాను. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది స్క్రీన్ షాట్ అయిపోయింది. ఓకే డన్. నెక్స్ట్ ఏంటిది ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్కి వస్తే ఇది ఒక మళ్ళీ అనద్దు మళ్ళీగా, ఇది నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా, ఓకేనా? ఎగ్జాంపుల్ మాత్రమే ఇది, అంటే ఇది ఎగ్జాంపుల్. సో ఇది నేను రియల్ చార్ట్లో కూడా వర్తిస్తుంది. ఇది ఒకటి నేను దొరకబట్టి పెట్టిన, సో అది చూపిస్తా. సో ఇప్పుడు ఏషియన్ సెషన్ ఉంది. ఏషియన్ సెషన్ ఏం చేస్తుంది? కన్సాలిడేషన్ చేస్తుంది. ఎందుకు? ఇంత ముందుకు మనం మాట్లాడుకున్నాం కదా, ఒక్క నిమిషం.
దీన్ని ఇట్లా చేద్దాం. సో ఏదైతే ఇది ఉంది కదా, ఏషియన్ సెషన్లో కన్సాలిడేషన్ చేస్తుంది. కన్సాలిడేషన్ అయినాక ఇక్కడ అసలైన ట్రూ డే ఓపెన్ అవుతుంది అనమాట 12 AM. సో దాని తర్వాత మన మ్యానిపులేషన్, ఈ లెగ్ అంతా మ్యానిపులేషన్ లెగ్, ఓకేనా. ఇక్కడ అంటే చూడండి ఈ విధంగా మ్యానిపులేషన్, ఓకేనా. ఇది మ్యానిపులేషన్ చేసింది కింద. మ్యానిపులేషన్ అయిపోయినాక ఎప్పుడు మ్యానిపులేషన్ అయింది? టైం. మనకి మెయిన్ ఇంపార్టెంట్ టైం. మీరు ఏ ట్రేడ్ తీసుకున్నా కానీ ఇదే టైంలో తీసుకోండి. లండన్, న్యూయార్క్, లండన్ క్లోజర్. సో అది ఈ బాక్స్ తర్వాత అయితే ట్రేడ్ చేయకండి, ఎక్కువ మొమెంటం ఉండదు, మిమ్మల్ని ట్రాప్ చేయడానికి చేస్తాను అనమాట. సో ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ అక్యుమిలేషన్ అయ్యి దాని తర్వాత మ్యానిపులేషన్ చేసింది. మ్యానిపులేషన్ అంటే ఇక్కడ లిక్విడిటీ ఉంటుంది కదా, దాన్ని తీసుకోవడానికి లండన్ కిల్ జోన్లో వచ్చింది కిందికి, ఓకేనా. లండన్ కిల్ జోన్లో వచ్చి దాని తర్వాత ఎక్స్పాన్షన్ స్టార్ట్ అవుతుంది ఇక, ఇక్కడికి డ్రాన్ లిక్విడిటీ ఇక్కడికి పోవాలి మార్కెట్, ఓకేనా. ఇక్కడికి పోవాలంటే సో ఇక్కడ నుంచి కథం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు లండన్ అనే కిల్ జోన్లో డే అంటే ఒక డేలో ఏదో ఒక దగ్గర లో ఫామ్ అవుతుంది కదా, ఒక క్యాండిల్ ఫామ్ కావాలంటే ఓపెన్ లో హై క్లోజ్ అవుతుంది కదా. సో ఇక్కడ లండన్లో లో ఫామ్ అవుతుంది అనమాట, స్పెసిఫిక్ టైంలోనే లో ఫామ్ అవుతుంది. ఫామ్ అయిందా, దాని తర్వాత ఎంఎస్ఎస్ అంటే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఓకే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఒక క్యాండిల్ క్లోజ్ కావాలి. క్లోజ్ అయినాక ఓకే ఇక్కడ మనకి ఈ లెగ్లో ఒక ఎఫ్ఈజీ వస్తుంది. ఇక్కడ మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ వచ్చినాక చలో కంపల్సరీ ఇప్పుడు మార్కెట్ అంటే నేను చూసినంత ప్రకారం అయితే మ్యాక్సిమం అంటే ప్రతిసారి అని కాదు, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఏ టైంలో ఎంఎస్ఎస్ అయితే మనకి ఏ టైంలో ఎఫ్ఈజీలో మనం ఎంటర్ కావాలి. ప్రతిసారి అంటే ప్రతిసారి కాదు, అది ఏ టైంలో అవుతుంది దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవి రానున్న క్లాస్లో నేను ఇంకా మెంటర్షిప్లోనే చెప్తాను. సో అట్లా ఈ లెగ్లో ఎఫ్ఈజీ ఉంటుంది కదా, ఈ ఎఫ్ఈజీని ట్యాప్ చేసుకొని కథం దానికి కావాల్సిన లిక్విడిటీలో ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటారు అంటే ఎన్వై ఒక ప్రొఫైల్స్ ఉంటాయి అనమాట. సో ఎగ్జాక్ట్ నేమ్ గుర్తు రావట్లేదు. సో అట్లా న్యూయార్క్లో లో ఫామ్ అవుతుంది, దాని తర్వాత రివర్సల్, లండన్ రివర్స్లో సంథింగ్ ఉంటుంది అనమాట. సో నేను పీడిఎఫ్ అవి అన్నీ ఉన్నాయి మన దగ్గర, సరికంత ఉంది, చెప్తాను ఒక్కొక్కటి. సో అట్లా ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, ఓకేనా. అక్యుమిలేషన్, మ్యానిపులేషన్, దాని తర్వాత ఇది డిస్ట్రిబ్యూషన్. ఇదంతా న్యూయార్క్లో కూడా కంటిన్యూషన్ అవుతుంది. ఇక్కడ 8:30 ప్రీ మార్కెట్ అని చెప్పాను కదా ఇది వరకు. సో వీడియో స్టార్టింగ్లో సో అది ప్రీ మార్కెట్ ఓపెన్ అవుతుంది. ప్రీ మార్కెట్ ఓపెన్ అయినాక దాని తర్వాత డిస్కౌంట్లో వస్తుంది, దాని తర్వాత కథం దానికి కావాల్సిన లిక్విడిటీ దగ్గరికి పోయి ఇక్కడ మార్కెట్ క్లోజ్. అట్లా PO3 అంటారు అనమాట, అక్యుమిలేషన్, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్. అట్లా అంటే ఒక క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అవుతుందో అంటే రానున్న క్లాసులో చెప్తాను. సో అట్లా ఈ క్లాస్ కిందే ఇంకా ఎగ్జాంపుల్స్ ఎక్కడ చూసినా ఓకే యా ఇది 5 minutes టైం ఫ్రేమ్కి వస్తే ముందే డీటెయిల్ కనిపిస్తుంది. సెకండ్ ఓకే. ఇప్పుడు మనకి ఏమైంది అంటే నేను చెప్పడం మర్చిపోయినా. సో ఇప్పుడు మనకి ఒక ఇండికేటర్ ఉంటుంది అనమాట. సో మళ్ళీ బ్రో ఇండికేటర్ అది అని అనుకోకండి, వేరే వాళ్ళలా కాదు మనం. సో ఇది ఇండికేటర్ ఏం చేస్తుంది అంటే మనం పని అనేది ఈజీగా చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ప్రతిరోజు వచ్చి ఎక్కడ ఉంది టైం 20 ఇక్కడ ఉంది, చలో ఇక్కడ 12:07 ఉంది, ఇటు ఉంది, ఓకే ఇది ఏం సెషన్, ఇదే న్యూయార్క్ సెషన్, ఏషియన్ సెషన్, ఇది లండన్ సెషన్ అని ఇట్లా మార్కులు పెట్టుకుంటే మనకి ఇక ఉన్న టైం అంతా మ్యాక్సిమం ఇన్నే పోతుంది. కాబట్టి మనకంటూ మన టైంని వేస్ట్ చేయకుండా మన టైంని కొంచెం సేవ్ చేసుకోవాలంటే వీటికి వస్తే మనకి FX సెషన్స్ అని ఒకటి ఉంటుంది అన్న మార్కెట్ సెషన్స్, ఇది ఒకటి ఉంటుంది. దీన్ని మీరు ప్రెస్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మీరు ఇదైనా వాడచ్చు, లేదంటే ఇదైనా వాడచ్చు. ICT కిల్ జోన్స్ పివెట్స్ అని ఉంటుంది, TFO అని. సో ఇదైనా వాడచ్చు. నేను మ్యాక్సిమం అయితే ఇదంతా కొంచెం క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది, అందుకనే టెన్షన్ ఏమి ఉండాలి, కొంచెం లైన్లు వీన్లు వస్తాయి. సో అది వచ్చినాక మీరు ఇక్కడికి వస్తే ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ GMT 5 పెట్టుకోండి, ఓకేనా. GMT 5 పెట్టుకున్నాక ఇక్కడ ఫస్ట్ ఏషియన్ సెషన్ 1 ఏంటిది ఏషియన్ సెషన్ పెట్టుకొని ఇక్కడ టైమ్ జోన్స్ మార్చుకోండి. ఇక్కడ 20 ప్లస్ ఇక్కడ 00, ఓకేనా. నేను ఇది వరకు చెప్పాను మీకు స్క్రీన్ షాట్ తీసుకోమని. ఆ స్క్రీన్ షాట్లో ఏది ఉందో ఆ టైమింగ్ లండన్ సెషన్ ఏది ఉంది 2 నుంచి 5 వరకు. ఇదంతా మనం ఎలా చేస్తున్నాం, UTC -5, ఓకేనా. అట్లా దాని తర్వాత న్యూయార్క్ AM, దాని తర్వాత లండన్ క్లోజ్. ఇది ఓపెన్ చేయను మ్యాక్సిమం నేను, ఎందుకంటే ట్రేడ్ చేయను కాబట్టి. సో అట్లా. సో ఇప్పుడు ఏమైంది, ఏషియన్ సెషన్ ఓపెన్ అయింది, ఓకేనా. నేను మీకు యానిటేషన్ చేసి చూపిస్తాను. ఏషియన్ సెషన్ ఓపెన్ అయింది. ఏమైంది ఏషియన్ సెషన్లో, ఇంతకుముందుకు చెప్పినా కదా అక్యుమిలేషన్, ఓకేనా. అక్యుమిలేషన్ ఏ మ్యానిపులేషన్ కూడా ఏ టైంలో అయింది, లండన్ కిల్ జోన్స్లో, ఓకేనా. లండన్ కిల్ జోన్స్లో అయినాక దాని తర్వాత ఒకటి హైయర్ టైం ఫ్రేమ్ PDRA ఉంటుంది కంపల్సరీ.
సో హయ్యర్ టైం ఫ్రేమ్ పీడిఆర్ఏ ఏదో ఒక దానికి ట్యాప్ అవుతుంది లండన్ కిల్ జోన్స్, అది 100%. ఇక్కడ ఆర్బి అని ఒకటి ఉంటుంది కాన్సెప్ట్, అంటే అది ఒక పీడిఆర్ఏ అనమాట, అది చాలా ఇంపార్టెంట్ పీడిఆర్ఏ. సో ఆ పీడిఆర్ఏకి ట్యాప్ అయ్యి మన పర్ఫెక్ట్ టైంలోనే ట్యాప్ అయ్యి దాని తర్వాత ఏమైంది, కథం వచ్చిందా రివర్సల్. సో అట్లా ఈ విధంగా ఉంటుంది, అర్థమైందా. సో ఏదైతే ఏషియన్లో మన అక్యుములేషన్ అయిందో, అక్యుములేషన్, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్, దీన్ని అక్యుములేషన్ అంటారు. ఏషియాలో ఆర్డర్స్ బిల్డ్ చేసింది ఎట్లా చూడండి, ఇక్కడ ఎవరైతే సేల్ చేస్తారో ఇక్కడ వాళ్ళ బై ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ బై ఆర్డర్స్ బిల్డ్ చేసింది. ఎవరైతే ఇక్కడ బై చేస్తారో ఇక్కడ వాళ్ళ సెల్ ఆర్డర్స్ పెడతారు కదా, మీ స్టాప్ లాస్ అయితే పెడతారు కదా ఎక్కువ దగ్గర. సో ఇక్కడ వాళ్ళని ఇక్కడ బిల్డ్ చేసింది అనమాట. సో ఎప్పుడైతే న్యూయార్క్ లండన్ ఓపెన్ అయిందో, లండన్ ఓపెన్ అయినప్పుడు కాదు 1 సెకండ్, లండన్ ఓపెన్ అయినప్పుడు దాని తర్వాత ఈ ఏదైతే స్టాప్స్ అంటే వాళ్ళ స్టాప్ లాస్ ఉన్నాయో వాళ్ళని ట్రిగర్ చేసి వాళ్ళకి కావాల్సిన పీడిఆర్ఏ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏదైతే పీడిఆర్ఏ ఉందో ఆ పీడిఆర్ఏలో ట్యాప్ అయ్యి కదా దానికి కావాల్సిన డిస్ట్రిబ్యూషన్ వచ్చేసింది. ఎక్కడి వరకు, నెక్స్ట్ లిక్విడిటీ వరకు, ప్రీవియస్ డే న్యూయార్క్ ఏఎం వరకు దానికి లిక్విడిటీ ఉంది కాబట్టి కథం, మొహమాటం లేకుండా కథం వచ్చేసింది. అట్లా దానికంటూ కొన్ని ప్రొఫైల్స్ ఉంటాయి. కొన్ని రోజులు ఏం చేస్తుంది, ఒకటే ఓపెన్ ఏషియన్లోనే రివర్సల్ వస్తుంది, ఏషియన్లోనే ఎక్స్పాన్షన్ వస్తుంది, దాని తర్వాత లండన్లో అక్యుములేషన్ అవుతుంది. సో అట్లా ఏ న్యూస్ ఉన్నప్పుడు మార్కెట్లో కొన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి అనమాట. ఏ రోజు ఏ విధంగా డెలివర్ చేయాలి, ఆ సిపిఐ ఉంటుంది, పీపీఐ ఉంటుంది, ఎఫ్ఓఎంసి మీటింగ్స్ ఉంటాయి కదా, ఆ ఒక్కొక్క న్యూస్ అప్పుడు ఒక్కొక్క ప్రైస్ డెలివరీ ఉంటుంది అనమాట. లండన్లో ఈ విధంగా డెలివరీ కావాలి, ఏషియన్లో ఈ విధంగా మార్కెట్ డెలివరీ కావాలి, లండన్లో ఈ విధంగా కావాలి. న్యూస్ వచ్చినప్పుడు బోత్ సైడ్ లిక్విడిటీ మ్యానిపులేషన్ చేయాలా, ఇట్ సైడ్ చేయాలనేది ప్రైస్ డెలివరీ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనం చేస్తాం. అట్లా ఇంకో ఎగ్జాంపుల్ చూడాలంటే చూడండి, ఏంటిది అక్యుములేషన్, ఓకేనా. ఇది ఇక్కడ ఆర్డర్స్ బిల్ చేసింది బోత్ సైడ్, ఓకేనా. ఇక్కడ చేసినాక ఇక్కడ బిల్ చేసినాక కథం ఒక సైడ్ మ్యానిపులేషన్ చేసింది, మ్యానిపులేషన్ అయినాక లండన్లో మనకి ఇక్కడ లిక్విడిటీ అంతా పర్ఫెక్ట్ డన్, లిక్విడిటీ డన్. దాని తర్వాత ఒకటి ఉంటుంది, ఒక మోడల్ ఉంటుంది, రివర్సల్లో ఒక మోడల్ ఉంటుంది, అది చెప్తాను కూడా రానున్న క్లాస్లో, వరి ఏం లేదు. సో ఎంట్రీ మోడల్స్లో కూడా చెప్తాను. సో నాకు వీడియోస్ పెడుతున్నారు వాళ్ళు, ఏదైతే బ్యాక్ టెస్ట్ చేస్తున్నారో నాకు పెట్టండి, ఎందుకంటే మీరు కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మీకు కూడా ఒక ఎనర్జీ వస్తుంది. అట్లా ఈ బ్యాక్ టెస్ట్ చేస్తే ఎంత బ్యాక్ టెస్ట్ చేస్తే అంత ఇంపార్టెంట్ అనమాట. సో లండన్లో కన్సల్టేషన్ అయ్యి ఏషియన్లో కన్సల్టేషన్ అయ్యి లండన్లో మ్యానిపులేషన్ చేసి దాని తర్వాత రివర్సల్ కావాల్సింది. సో అట్లా లండన్లో కూడా న్యూయార్క్ తీసుకున్నది. ఎందుకు తీసుకుంది, ఎందుకు తీసుకోలేదు, దాని తర్వాత ఇక్కడ ఈ లిక్విడిటీని టార్గెట్ ఎందుకు వచ్చింది. సో ఇట్లా ఇవన్నీ ఉంటాయి, ప్రతి ఒక్కటి మనకి నేర్చుకుని పెట్టుకున్నాం, టెన్షన్ ఏం లేదు, అన్నీ నేర్చుకుందాం పర్ఫెక్ట్గా, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అట్లా అంటే ఫ్రీగా అంటే ఎవరు మ్యాక్సిమం కేర్ చేయరు, చూద్దాం మనకి ఎట్లా సపోర్ట్ చేస్తారో, ఏ విధంగా చేస్తారో చూద్దాం. అట్లా ఈ ఎగ్జాంపుల్స్ అయితే మీకు అర్థమైనాయి అనుకున్నా. మీరు కూడా ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి. నార్మల్గా ఇది ఒక్కటి పెట్టుకొని, ఇండికేటర్ పెట్టుకొని జస్ట్ అనలైజ్ చేయండి. మీరు ఇప్పుడే ట్రేడ్ తీసుకోవాలని అది పెట్టుకోకండి, ఆ టార్గెట్ పెట్టుకోకండి, జస్ట్ అనలైజ్ చేయండి ప్రైస్ని ఏ విధంగా చేస్తుంది, అక్యుములేషన్ ఏం చేస్తుంది, మ్యానిపులేషన్ చేస్తుంది, అంతా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. సో అట్లా ఇది ఎందుకు ట్రేడ్ తీసుకున్నట్టున్నాను నేను ఆ రోజు. సో చూడండి, ఇప్పుడు నేను కూడా సేమ్ బేస్ నాకుండా ఒక ప్రొఫైల్ ఉంటుంది అనమాట, ఆ ప్రొఫైల్ ప్రకారంగా నేను తీసుకున్నాను. ఎందుకు ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయినా. సో అట్లా సిల్వర్ బుల్లెట్ టైం ఉంటుంది, కొన్ని సిల్వర్ బుల్లెట్ జోన్ ఉంటుంది. సో దాని గురించి కూడా చెప్తాను రానున్న క్లాస్లో. సో ఇక్కడ మంచి లిక్విడిటీ బిల్డ్ చేసింది. ఇదివరకు ఎవరైతే క్లాస్ చూసిరో అందులో నేను లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక దగ్గర ఈక్వల్ హైస్ మార్కెట్ బిల్డ్ చేస్తే దాన్ని తీసుకోవడానికి వస్తాయని. చూడండి ఇక్కడ మీకు క్లాస్ చెప్పిన దీన్ని ఇక్కడ తీసుకోవడానికి గింత చిన్నగా ఏమైంది, ప్రాబ్లం ఏమైంది మీరు చెప్పండి. సో అట్లా ఈ ఈక్వల్ లోస్ నిన్న క్రియేట్ చేసింది, కథ మీరు వచ్చి తీసుకుంది. సో అది కూడా స్పెసిఫిక్ టైంలోనే ర్యాలీ రావడం స్టార్ట్ అయింది. సో అట్లా ఈ విధంగా న్యూయార్క్ లండన్ క్లోజ్లో చూడండి ఎంత మంచి మ్యానిపులేషన్ మూవ్ వచ్చింది. సో అట్లా అనమాట. దాని తర్వాత నాస్డాక్లో ఏమైనా చూద్దామా, నాస్డాక్ 1 సెకండ్. ఇందులో ఒక ఎగ్జాంపుల్ చూసిన, ఇక్కడ ఎవరైతే ఎంఎంఎక్స్ఎం ట్రేడర్స్ ఉన్నారో, ఎంఎంఎక్స్ఎం ఎవరెవరు చేస్తున్నారో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసిన అనమాట. సో నేను జనరల్గా చేయను, కావాలనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను దాని గురించి కూడా డెప్త్గా చెప్తాను, డీటెయిల్డ్గా చెప్తా. తెలుగులో ఎవరు చెప్పారు ఎంఎంఎక్స్ఎం. సో మనం డీటెయిల్గా చెప్తాను, టెన్షన్ పడేదే లేదు. సో అట్లా ఫస్ట్ ఒరిజినల్ కన్సల్టేషన్, ఓకేనా. దాని తర్వాత అక్యుములేషన్, దాని తర్వాత ఎస్ఎంఆర్, అంటే ఎవరైతే ఎంఎంఎక్స్ఎం చేస్తున్నారో వాళ్ళకి చూపిస్తున్నా పర్ఫెక్ట్ అయిందా లేదా.
సో అట్లా మనం ఏదైతే దాని తర్వాత రేట్ డిస్ట్రిబ్యూషన్ దాని తర్వాత ఒరిజినల్ కన్సాలిడేషన్ ఎంఎంఎక్స్ఎం కంప్లీటెడ్ ఇక్కడ, ఎందుకంటే ఒరిజినల్ కన్సాలిడేషన్ ఏదైతే ఉందో ఇక్కడ దాని లిక్విడిటీ తీసుకోవడానికి వస్తుంది అనమాట ఇక్కడికి. సో అదొక ఫామ్ ఉంటుంది. ఇది మీరు 5 minutesలో చూస్తున్నారు కదా, అది నేను సేమ్ టైం అనేది ఫ్రాక్టల్ అని చెప్పినా కదా. సో అది ఏదైతే 1 minute అంటే 5 minutesలో జరుగుతుందో అది 1 minute కూడా జరుగుతుంది, 3 minutesలో కూడా జరుగుతుంది, 15 minutesలో జరుగుతుంది, 1 hourలో కూడా జరుగుతుంది. సో అట్లా అనమాట. ఎగ్జాంపుల్స్ ఇంకా సమ్వేర్ ఎగ్జాంపుల్స్ ఎక్కడన్నా చూసినా నాకు తెలిసి చలో ఇందులో ఇవన్నీ ఇది గోల్డ్లో కూడా చూద్దాం. ప్రాబ్లం లేదు, ఇవన్నీ డిలీట్ చేస్తా, మనకు అవసరం లేదు. ఈ ఇండికేటర్ కూడా డిలీట్ చేసినాక ఇక్కడికి వస్తే మనకి సెషన్స్ ఓపెన్ అయి ఉంటుంది కదా. సో చూద్దాం ఏమైందో, ఈరోజు అయినా నిన్న అయినా మొన్న అయినా బ్యాక్ టెస్ట్ చేద్దాం. సో చూడండి ఈ ఏషియన్ ఏమైంది, కన్సాలిడేషన్. ఓకేనా, లైక్ అంటే ఎక్స్పాన్షన్ వచ్చి దాని తర్వాత కన్సాలిడేషన్ పోయింది. ఓకేనా, కన్సాలిడేషన్ పోయినాక ఏ టైంలో స్పెసిఫిక్గా లో తీసుకుంది, లండన్లో తీసుకుందా లేదా, లండన్ న్యూయార్క్ స్వీప్ చేసిందా లేదా. సో ఇక్కడ కూడా లిక్విడిటీ ఉంది లిటిల్ బిట్. ఒరిజినల్ అంటే చిన్న కన్సాలిడేషన్ ఉంది కాబట్టి లిక్విడిటీ ఎక్కడ ఉంటుంది, ఎన్ని టైప్స్ ఆఫ్ లిక్విడిటీ ఉంటుంది అన్నీ చెప్తా రానున్న క్లాస్లో. సో అట్లా ఇది అయిపోయిందా లిక్విడిటీ. దాని తర్వాత ఏదైతే న్యూయార్క్ ఉందో, న్యూయార్క్ సెషన్లో చూడండి, న్యూయార్క్ సెషన్లో 2 లిక్విడిటీ ఏదైతే బిల్డ్ అయిందో ఇక్కడ ఏషియన్ అండ్ లండన్లో ఏదైతే ఇక్కడ లిక్విడిటీ బిల్డ్ అయిందో అది ఏషియన్ న్యూయార్క్ ఏం సెషన్ దాన్ని ట్రాప్ చేసింది అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఎందుకు మార్కెట్ కిందికి వచ్చింది చెప్పండి, కిందికి వచ్చి కన్సాలిడేషన్ అయిపోయింది. ఎందుకంటే మూమెంటం ఉంటుంది, ఆ కావాల్సిన గేమ్ కావాల్సిన ఆల్గరిథమ్స్ అన్నీ ఏ టైంలో ప్లే కావాలి, ఏ విధంగా నడవాలి, ఏ టైమ్స్లో మొమెంటం రావాలి, ఎందుకు ఈ కిల్ జోన్స్లోనే అంత వాలటైల్ అంటే అంత మార్కెట్ అంత అగ్రెసివ్గా ఉంటుంది. సో అట్లా ఈ విధంగా నడుస్తుంది అనమాట మార్కెట్లో. మీకు పోతున్న కొద్ది ఇంకా మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, మీకే అర్థమవుతుంది. అట్లా చూడండి, లండన్ నేను పోతే నేను ఇట్లా చెప్పుకుంటూ పోతూనే ఉంటాను నేను. ఏమైంది కన్సాలిడేషన్ ఏషియన్ సెషన్ ఏం చేసింది, లిక్విడిటీ బిల్డ్ చేసింది బోత్ సైడ్. దాని తర్వాత మ్యానిపులేషన్ చేసింది వన్ సైడ్, దాని తర్వాత కథం. ఏషియన్ సెషన్ అండ్ లండన్ సెషన్లో ఒకటేసారి న్యూయార్క్ సెషన్ ఏం చేసింది, లిక్విడిటీ తీసుకున్నాకనే ఎందుకు స్వీప్ చేసినాకనే ఎందుకు మార్కెట్ కిందికి రావాలి, మీరు చెప్పండి ఎందుకు కిందికి రావాలి. సో అట్లా ఇంకా ఉంటే ఎగ్జాంపుల్స్ చూడండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పినా కదా ఇందాక, ప్రతిరోజు అక్యుమిలేషన్ ఏషియాలో అక్యుమిలేషనే జరుగుతుందా అంటే కాదు. ఏదైతే ఏషియన్లో అక్యుమిలేషన్ జరుగుతుందో ఏదైతే మన ఏషియన్లో ఎక్స్పాన్షన్ వస్తుందో దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఏషియన్ సెషన్లో డిస్ట్రిబ్యూషన్ వస్తుందో దాని తర్వాత లండన్లో అక్యుమిలేషన్ అయింది. సో అట్లా దానికంటే కొన్ని ప్రొఫైల్స్ ఉంటాయి. సో అట్లా రానున్న క్లాస్లో కూడా మనం తెలుసుకుంటాం. సో మ్యాక్సిమం బ్యాక్ టెస్ట్ చేయండి ప్లీజ్. ఎంత బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు అంత బెటర్ అనమాట. సో ఇది నేను రీసెంట్గా తీసుకున్న ట్రేడ్, ఈరోజు తీసుకున్న ట్రేడ్ ఇది మొన్న తీసుకున్న ట్రేడ్ పర్ఫెక్ట్. ఇది గ్రూప్లో యాడ్ చేసినట్టున్నా నాకు తెలుసు, అంటే గ్రూప్లో పెట్టినట్టున్నా. ఇది మాత్రం క్రేజీ. ఫస్ట్ నన్ను ఏం చేసిందంటే ఇక్కడ ఇది డిలీట్ చేద్దాం 1 second. ఫస్ట్ నేను ఇక్కడ ఆల్రెడీ నేను అకార్డింగ్ టు ప్రొఫైల్ నేను ఏం చేసినంటే కొంచెం ఎర్లీగా ఎంట్రీ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, చలో మనకు అనుకూలంగా అంటే ట్యాప్ అయింది కదా జోన్లో, దాని తర్వాత ఎక్స్పాన్షన్ వస్తుందని ఆలోచించిన. బట్ నన్ను ఇక్కడనే తీసేసింది. దాని తర్వాత కరెక్ట్ ఆలోచిస్తే దాని తర్వాత అంటే మళ్ళీ బ్యాక్ టెస్ట్ చేసి అరే ఈరోజు న్యూస్ ఉంది, దాని తర్వాత ఇది జరిగింది, ఓకే అనేసి మళ్ళీ ఇక్కడ అగ్రెసివ్ మూమెంట్, ఇది మూమెంట్లో నేను ఆల్రెడీ ఎంట్రీ వేద్దాం అనుకున్నా. బట్ లేదు నాకు టైం అండ్ ప్రైస్ సెట్ అయితేనే తీసుకుందాం అనేసి కథం. ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉంది, దాని తర్వాత మార్కెట్ ట్యాప్ అయింది, నాకు అనుకూలంగా టైం వచ్చింది, అప్పుడు నేను మార్కెట్లో ఎంట్రీ అయినా. ఇది క్రేజీ మూమెంటం అది. అంటే మా బ్రదర్ ఉన్నాడు, అంటే బ్రదర్ నేను చేస్తాను కాబట్టి ఇద్దరం క్రేజీ మూమెంటం క్యాప్చర్ చేసినాం. సో అట్లా మీరు కామెంట్లో చెప్పండి. సో నేనేమనుకుంటున్నా అంటే లైక్ ఒక 30K అంటే సారీ 3K అన్నా లేకపోతే 4K 5K ఏదైనా సబ్స్క్రైబర్స్ వస్తే మన ఇండియన్ మార్కెట్ ఫారెక్స్ మార్కెట్ లైవ్ స్ట్రీమ్ చేద్దామని ఆలోచన ఉంది. ఎందుకంటే చాలామంది కూడా అడుగుతున్నారు. సో ఫారెక్స్ మార్కెట్ అయినా కానీ ఇండియన్ మార్కెట్ అయినా కానీ ఏ మార్కెట్ అయినా కానీ వాళ్ళకి ఏది కావాలన్నా లైవ్ స్ట్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే లైవ్ స్ట్రీమ్లో మీరు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. సో అట్లా నాకు ఎప్పుడైతే 3K 4K 5K సబ్స్క్రైబర్స్ వస్తారో అప్పుడు నేను మన లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేస్తా. సో అట్లా సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను మీ గురించే, అంటే నాకు జనరల్గా నాకు అవసరం లేదు ఇన్ ద సెన్స్ ఇంత తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఏదైతే
ఫండెడ్ ట్రేడింగ్ చేస్తా, ఒరిజినల్ అకౌంట్ ఉన్నాయి, ఇండియన్ మార్కెట్ చేస్తా, ఫారెక్స్ మార్కెట్ చేస్తా. సో నాకంటూ కొన్ని జోన్స్ ఉంటాయి కదా. నాకు ట్రేడ్ వచ్చిందా ఓకే హ్యాపీ, పోయిందా హ్యాపీ. చలో పోతే ఏం నేర్చుకున్నా, జ్యువెలరింగ్ చేసుకుంటా, నేను అది రాసుకుంటా, పైసా అంటే ప్రాఫిట్ అయిందా ఓకే. సో ఆ విధంగా నాది నేను హ్యాపీ, ప్రాఫిటబుల్ ఓకే, నాకు హ్యాపీగా ఉన్నా. సో కానీ తెలుగులో చాలామంది డబ్బులు కూడా కొట్టుకుంటున్నారు. నేను కూడా పర్సనల్లీ నేను కూడా టైంపాస్గా చూస్తా లైవ్ స్ట్రీమ్లో ఏం జరుగుతున్నాయి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏ విధంగా మనుషులని ట్రాప్ చేస్తున్నారు అని నేను అన్ని చూస్తా. అరే ఫుల్ బాధ అనిపించింది. అరే రియల్ కాన్సెప్ట్స్ ఇవి ఎవరు చెప్పట్లేదే అనేసి చలో స్టార్ట్ చేద్దాం. ఎట్లయింది, మనమైతే కంప్లీట్ ఒక సిరీస్ మంచిగా చెప్పి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి పదే చెప్పి వాళ్ళ మైండ్లో బుర్రలో ఇవన్నీ రింపి కథం అది ప్లేలిస్ట్ పక్కన పెట్టేస్తే ఎవరు చూస్తే వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయినట్టే, జనరేషన్ సెట్ అయిపోయినట్టే, ఒక ప్రింటింగ్ మిషన్ మీ దగ్గర పెట్టుకున్నట్టే. సో అట్లా చూడండి, ఇది ఏషియన్ కన్సల్టేషన్ ఓకేనా. దాని తర్వాత లండన్ మ్యానిపులేషన్, దాని తర్వాత రివర్సల్, దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్. సో అట్లా ఏదో ఒక సెషన్లో ఏదో ఒక లిక్విడిటీ బిల్డ్ చేస్తే దాని హైని మనం టార్గెట్ చేసుకోవాలి. మీరు చూడండి, నేను ఇంతకుముందుకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించిన కదా, సేమ్ జరుగుతుంది. చూడండి. సో అట్లా నేను చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి అనమాట. మీరు మంచిగా ఇండికేటర్ పెట్టుకోండి. చూడండి ప్రతిరోజు వర్క్ అవుతుంది. నేను 5 ప్రొఫైల్స్ చెప్తా, దాన్ని మీరు ఒక 360 1 year మొత్తం బ్యాక్ టెస్ట్ చేయండి. మీకు రిజల్ట్స్ రాకపోతే ఏదైనా కానీ నాకు ఏంటంటే నేను మాటలు చెప్పొద్దు అనుకుంటున్నా మ్యాక్సిమం, ఎందుకంటే చేసి చూపిద్దామని ఆలోచిస్తున్నాను అనమాట అట్లా. సో మీరు నాతోని జర్నీ అంటే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నీ చేసుకోండి, ఎందుకంటే మీరు మంచి ఆపర్చునిటీని మిస్ అవ్వద్దని. సో అట్లా అవి చూడండి, ఏషియా కన్సలిడేషన్, దాని తర్వాత లండన్ మ్యానిపులేషన్, దాని తర్వాత న్యూయార్క్ సెషన్లో డిస్ట్రిబ్యూషన్. మీ ముంగటిని ఉంది ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్. ఇది లిటరలీ ఏ వీక్లో అంటే ఎప్పుడు ఫామ్ అవుతుందో ప్రతిరోజు చెప్పగలుగుతాను నేను. సో అట్లా ఇదంతా న్యూస్ ఉంది కాబట్టి ఇట్లా మ్యానిపులేషన్ జరిగింది. సో అట్లా ఏషియన్ మ్యాక్సిమం కన్సలిడేషన్ ఉంటుంది అట్లా. సో అట్లా అనమాట ఈ వీడియోకి. సో ఏదైనా డౌట్స్ ఏమున్నా కానీ నన్ను చాట్ బాక్స్లో అడగండి. నన్ను మ్యాక్సిమం కాంటాక్ట్ కావడానికి చేయండి. నేనైతే ఈ క్లాస్లో చెప్పానో మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయడానికి చేసి నాకు నాది ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. దానికి వచ్చి నాకు పంపించండి, నేను చూస్తాను. మంచి బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఇదే విధంగా సపోర్ట్ చేయండి. నాకు తెలిసి మన ఛానల్ 733 ఫాలోవర్స్ అయ్యారు. సో ఇదే విధంగా సపోర్ట్ చేయండి. ఓకేనా. మీరు ఓకే అయితే నేను లైవ్ స్ట్రీమ్ కూడా చేయడానికి రెడీగా ఉన్నా. సో లైవ్ స్ట్రీమ్స్లో ఇంకా అంటే మీకు తెలిసిందే ఈరోజు అంటే మార్కెట్ ఏ విధంగా రన్ అవుతుంది. సో అట్లా మనం ఇంకా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే నాకు 3K ఆర్ 5K కనిపిస్తుందో ఇమీడియట్లీ నేను లైవ్ స్ట్రీమ్ చేయడం స్టార్ట్ చేస్తా. సో ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ రావడం వస్తూనే ఉంటాయి. సో ఎవరైతే ఐసీటీ ఇప్పటివరకు చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇంకా బెనిఫిషియల్ అవుతుంది అనమాట. సో అట్లా ఇది మన టెలిగ్రామ్ ఛానల్. సో ఇందులో ఏం వరి కాకండి, ఏమీ పెడతలేడు ట్రేడ్లు అది ఇదని. ట్రేడ్లు పెట్టడం 2 నిమిషాలు కాదు నా పని, ఓకేనా. నాది మోటో ఏంటంటే మీరు కూడా నాలాగా ట్రేడ్ చేయాలని అంతే. సో అట్లా ట్రేడ్ ఇవ్వడం 2 నిమిషాల పని కాదు అట్లా. సో వన్స్ మీరు నేర్చుకుంటే మీరే ప్రాఫిటబుల్ అవుతారు, మీరే హ్యాపీగా ఉంటారు, మీరే లైఫ్ టైం మంచిగా నేర్చుకోవచ్చు అనమాట. అట్లా మీరే సొంతంగా ఎవరి మీద డిపెండ్ కాకుండా మీరే ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. అట్లా ఆ విధంగా నేను ట్రై చేస్తా మీకు కాన్సెప్ట్స్ అన్ని చెప్పడానికి, ఓకేనా. ఈ వీడియోకి ఇంతే అనుకుంటున్నా, మీకు అర్థమైంది అనుకుంటున్నా మ్యాక్సిమం, ఎందుకంటే నా బెస్ట్ ట్రై చేసిన. సో మీరు కొందరు అడుగుతున్నారు రిపీటెడ్గా చెప్తున్నావు అని. నేను ఎందుకు రిపీటెడ్గా చెప్తున్నా అంటే ఎవరైతే ఈ కాన్సెప్ట్స్ చాలామంది కొత్త, అది మెయిన్ థింగ్. సో నేను ఎప్పుడైతే రిపీటెడ్గా చెప్తున్నా వాళ్ళు వింటే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా చూడాల్సిన అవసరం లేదు. సో అట్లా ఏదైతే చెప్తున్నా అన్ని నోట్స్ రాసుకోండి. ఎట్ ది సేమ్ టైం నేను అందులో కూడా పంపిస్తాను టెలిగ్రామ్లో కూడా. సో ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా ప్రీమియం కంటెంట్ గురించి లైవ్ స్ట్రీమ్స్ కూడా చేద్దాం, అన్నీ చేద్దాం, A to Z మీరు ఏదైతే చెప్తారో అది చేద్దాం. సో మ్యాక్సిమం నేను నా సైడ్ నుంచి సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. చలో మరి వీడియోని చాలామందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఉంటాను మరి. చలో బాయ్, గుడ్ నైట్.